ఇది మన సేకరించిన పొలెన్ మన బీస్ అన్నవి ఒక 4 days లో ఎంతగానో సేకరించినాయి. కాబట్టి ఈ పొలెన్ ఏం చేద్దామంటే మనం ఇంటికి తీసుకువెళ్ళి మనం స్టోర్ చేద్దాం. ఎలా స్టోర్ చేయాలని ఒక వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్బి కుకింగ్. నేను మీ సాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం మొన్న పొలెన్ కోసం పొలెన్ ట్రాప్స్ పెట్టేసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనం పొలెన్ ట్రాప్స్ కాడికి వచ్చేసినాం ఆల్రెడీ. మీకు చూద్దామని పొలెన్ అనేది ఎలా ఫిక్స్ అయింది, మన దగ్గర ఎంత స్టోరేజ్ ఉందని. సో ఫ్రెండ్స్, నేను టాపిక్లోకి వెళ్తున్నా. ఆల్రెడీ ఎవరు వీడియో అనేది స్కిప్ చేయకండి, లాస్ట్ టాప్ చూస్తేనే మన వీడియోస్ అనేది అర్థమవుతుంది. మొత్తం వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా. నేను మాస్క్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు తీసే టైం కాబట్టి బీస్ కుడతాయి. నేను మొన్న కట్టిన వైర్ అనేది తిప్పేస్తున్నా ఫ్రెండ్స్. తిప్పేసినాక చూస్తా ఫ్రెండ్స్ పొలెన్ అనేది ఎంత స్టోర్ అయింది మన దగ్గర, బీస్ అనేవి ఎలా ఉన్నాయని కూడా. చూడండి ఫ్రెండ్స్, పొలెన్ అనేది ఇలా చాలా బాగా అయింది. పొలెన్ అనేది చూడండి, ఇలా అనుకునే దానికంటే ఎక్కువనే అయింది ఫ్రెండ్స్. కానీ మనం చిమ్మలు రాకుండా రాసేసినాం. పొలెన్ అనేది కూడా మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం 2 బాక్సులలో పెట్టినాం, 2 బాక్సులలో సేమ్ పొలెన్ ఉంది ఫ్రెండ్స్. చీమలు ఎక్కకుండా బల్బం రాసినాం, అయినా కొన్ని చీమలు ఎక్కేసినాయి ఇలా. చూసారు కదా, మనం అట్టిగా అయితే పెట్టలేదు పొలెన్ అనేది. నేను ఆ రోజు పెట్టిన, ఈరోజు వచ్చి నేను 4 days గ్యాప్ ఇచ్చిన ఫ్రెండ్స్. 4 days లోనే ఇంత పొలెన్ సేకరించినవి మన బీస్ అన్నవి. ఇంకా పెడదాం ఫ్రెండ్స్ ఇలాగే పొలెన్ ట్రాప్స్ అనేవి. చాలా బాగుంది. దీన్ని మనం ఇంకొక 2 months పెట్టినామంటే ఫుల్ అయిపోతుంది. ఒక 1 month లో ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పొలెన్ అనేది బాగున్నది కాబట్టి ఒక 1 month లోనే ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఒక 4 days కే ఇంత వచ్చిందంటే ఒక 1 month కి యావరేజ్ చేసుకున్నాం మంచిగా వస్తాయి. కానీ ఈ ఏరియాలో పెట్టడం చాలా రిస్క్ ప్రాబ్లం అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ ఏరియాలోకి వెళ్ళి తీద్దామని ప్లానింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది రూపాయి పెడితే 2 రూపాయలు పెడితే వచ్చాయి కాదు ఫ్రెండ్స్, బాక్స్ తీసుకోవాలి మనకి. ఎందుకంటే నల్గొండలో పెట్టినాం, అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. సార్ వాళ్ళు కూడా మేమే చూసుకుంటాం మీ బీచ్ అనేది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఇంకా మేము చేసుకుంటూ వెళ్తాం, చూద్దాం దేవుందయ్యా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇలా క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ ఇలాగైతే ఎలాంటి బల్లులు ఎలాంటి ఇన్సెక్ట్స్ అయితే రాలేదు. ఒక పురుగులు చీమలు వచ్చినాయి ఫ్రెండ్స్. చీమలు కూడా ఇక రాకుండా చేద్దాం. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చీమల బల్పం తెద్దాం ఫ్రెండ్స్. ఇది మన సేకరించిన పొలెన్ మన బీస్ అన్నవి ఒక 4 days లో ఎంతగానో సేకరించినాయి. కాబట్టి ఈ పొలెన్ ఏం చేద్దామంటే మనం ఇంటికి తీసుకువెళ్ళి మనం స్టోర్ చేద్దాం. 2 డెమో పీసులు తెచ్చినాం పొలెన్ ట్రాప్స్. కాబట్టి ఆ 2 డెమో పీసులకు ఇప్పుడు 4 days లో ఇంత కలెక్ట్ అయింది. కాబట్టి ఒక 1 month లో పెడితే ఇక్కడ 1 month లో ట్రే ఫుల్ అయిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇక్కడ చూద్దాం, పెడదాం ఆలోచిస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం గ్లాస్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడల్లా మనం పొలెన్ దింపేద్దాం. మనం తీసుకొచ్చిన పొలెన్ అనేది కింద పోకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, మనం పొలెన్ అనేది ఇలా తీసుకున్నాం ఆల్రెడీ. ఈ బాక్స్లో ఎలా ఉందో పొలెన్ అనేది మనది. మనం ఇలాగే ఈ బాటిల్ ఫుల్ అయినప్పుడు ఈ పొలెన్ అనేది డ్రై చేద్దాం ఫ్రెండ్స్. అప్పుడాగా ఇలాగే తీద్దాం. 3-4 days ఒకసారి తీసేసి ఇలాగే స్టోర్ చేద్దాం ఫ్రెండ్స్ పొలెన్ అనేది. ఇలాగే కొత్త వీడియోస్ కోసం మన ఎంఎస్బి కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఒక ఏరియాలో పెట్టి మన ఇంట్లో ఒక దగ్గర పెట్టేసుకొని చీమలు పట్టకుండా దాని చుట్టూ చీమలు పెట్టుకొని రాసేద్దాం ఫ్రెండ్స్. ఇలాగే చూస్తుండండి ఫ్రెండ్స్ ఇంకా ఎంఎస్బి కుకింగ్ని. థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తూ వీడియో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము.